కుర్చీలు వేయించానా ఏం చేస్తాం లేడీస్ బ్యాలెన్స్ అట్లా లేడీస్ ముందు సుభాష్ చూపురాడు కూడా వచ్చిన మహిళ జంక్షన్ ఇదంతా వేయించుకున్నాం వీటన్నిటి మీద కూడా పరిస్థితి చేయాలని చెప్పి ఉన్నత అధికారులు కూడా కాలం మాత్రమే కాలంలో వెంకటరమణ ముందు సందులో మన రోహిత్ నెంబర్ ఉంది ఇక్కడ ఫోన్ చేసి అన్నా బయలుదేరతాడు నా కూర్చో వీడియోలు వచ్చినప్పుడు కవర్ చేసుకోవాలి అప్పుడు గ్రూప్ లో మెసేజ్ ఉంటుంది ఫాలో అప్ చేసుకో ఓకేనా ఓకే నమస్కారం. నెల్లూరు నగర కార్పొరేషన్ మేయర్ గారైనటువంటి శ్రీమతి కొట్లూరు శ్రవంతి గారి మీద నెల్లూరు నగరపాలక సంస్థలో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి 40 మంది కార్పొరేటర్లు, నేను నాతో సహా మరొక డిప్యూటీ మేయర్ శ్రీమతి తాసీర్ ఇంతియాజ్ గారు, ఇతర కార్పొరేటర్లు అందరూ, సహచర కార్పొరేటర్లు అందరితో కలిసి ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్ సెక్షన్ 91(a) ప్రకారం మేయర్ గారి మీద అవిశ్వాసం పెట్టమని చెప్పి గౌరవ కలెక్టర్ గారికి నోటీస్ ఇవ్వడం జరిగింది. ఏదైతే మా కౌన్సిల్ ఏర్పడి 4 సంవత్సరాల కాలం నిన్నటితో పూర్తయింది. అనేక ఆశలు, అనేక ఆశయాలతో మమ్మల్ని ఓట్లేసి గెలిపించినటువంటి ప్రజలకు మేము ఎంతో కొంత మేలు చేయాలని ఒక మంచి సంకల్పంతో కష్టాలు నష్టాలు కోర్చి ఇల్లు తిరిగి దండాలు దశకాలు పెట్టి ఓట్లు వేయించుకొని కార్పొరేటర్ల ఎన్నిక కాబడిన మేమందరం కార్పొరేషన్ లో మా వంతు మేము పోరాడి మంచి పనులు చేయాలా, ప్రజలకి కావలసినటువంటి మౌలిక సదుపాయాల కల్పనలో మా ప్రాంతాల్లో బాగా అభివృద్ధి పరిచి మేము కూడా మంచి పేరు సంపాదించుకునే ఆలోచనతో కౌన్సిల్లోకి అడుగుపెట్టాం. 4 సంవత్సరాల కాలం పూర్తయింది. కేవలం 7 మాత్రమే సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్రంలోనే 4వ అతిపెద్ద కార్పొరేషన్ నెల్లూరు కార్పొరేషన్. విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు తర్వాత 4వ అతిపెద్ద కార్పొరేషన్ అయినటువంటి నెల్లూరు నగర కార్పొరేషన్ లో గడిచిన 4 సంవత్సరాల కాలంలో జరిగినటువంటి కౌన్సిల్ సమావేశాలు కేవలం 7. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఏ విధంగా ఉందో. నెల్లూరు కార్పొరేషన్ చరిత్రలోనే కాకుండా, రాష్ట్ర కార్పొరేషన్ చరిత్రలోనే కాకుండా, బహుశా దేశంలో కూడా ఏ కార్పొరేషన్ లో జరగని విధంగా మేయర్ అంటే, ప్రథమ పౌరురాలంటే ఈ యొక్క కార్పొరేషన్ మొత్తానికి కూడా ఒక పెద్దన్న పాత్ర. ప్రజల ఆస్తుల్ని, కార్పొరేషన్ ఆస్తుల్ని కాపాడాల్సినటువంటి పెద్దన్న పాత్ర. అటువంటి స్థానంలో ఉండి ఎక్కడా లేని విధంగా
చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా మీ అందరికీ తెలుసు, కమిషనర్ సంతకాలు ఫోర్జరీ చేసి మున్సిపల్ కార్పొరేషన్కి కావాల్సినటువంటి కోట్లాది రూపాయల రాబడిని సొంత జోబిల్లోకి వేసుకొని క్రిమినల్ కేసులు పెట్టించుకొని జైళ్లు పాలై ఈ యొక్క మేయర్ గారి భర్త, పేరుకి మేయర్ గారి భర్త, పూర్తిగా ఈ కార్యక్రమాలన్నీ ఎక్కడ జరిగినాయి, ఎలా జరిగినాయి అనేది నేను కొత్తగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇదే కాకుండా కార్పొరేటర్లతో అందరితో కూడా సఖ్యతగా ఉంటూ వారి వారి ప్రాంతాల్లో కావాల్సినటువంటి అన్ని రకాల మౌలిక సదుపాయాల కల్పన కోసం పనిచేయాల్సిన గౌరవ మేయర్ నెల్లూరు నగర నియోజకవర్గంలో ఈ 4 ఏళ్లలో 4 సంవత్సరాలు కూడా అడుగు పెట్టాల. 60% ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నెల్లూరు నగర కార్పొరేషన్ లో 28 డివిజన్లు ఉన్నటువంటి నెల్లూరు నగర నియోజకవర్గంలో మేయర్ అయిన తర్వాత ఈ 4 సంవత్సరాల కాలంలో 4 సార్లు కూడా అధికారిక మేయర్ గా పర్యటన చేసిన దాఖలాలు లేవంటే ఏ విధంగా పనిచేసిందో అర్థం చేసుకోండి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని కార్పొరేటర్లు అందరం కూర్చొని రాబో 1 సంవత్సర కాలం మాత్రమే ఉంది, తిరిగి ఎన్నికలు రాబోతున్నాయి, ఎలా చేయాలని అందరం మాట్లాడుకున్న తర్వాత చట్ట ప్రకారం చట్టంలో ఏదైతే పొందుపరిచి ఉందో దానికి అనుగుణంగా గౌరవ మంత్రి గారితో, రూరల్ శాసనసభ్యులతో చర్చించుకొని ఈరోజు మేమందరం కూడా అవిశ్వాసానికి నోటీస్ ఇవ్వడం జరిగింది. ప్రజలందరినీ గమనించమని చెప్తూ ఉన్నా. నెల్లూరు నగర నియోజకవర్గం, నెల్లూరు నగర కార్పొరేషన్ లో ఇప్పటి వరకు ఏం జరిగింది, మేమందరం కూడా ఎందుకు నోటీస్ ఇవ్వాల్సి వచ్చింది? ప్రభుత్వం నుంచి వచ్చే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు సైతం ఆటంకాలు కల్పిస్తూ, ఒక గిరిజన మహిళ అయి ఉండే సాటి గిరిజనులు ఎవరైనా పిహెచ్ వర్కర్లు చనిపోతే వారి బిడ్డలకి కారుణ్య నియామకం కింద అప్లై చేసుకుంటే వారి ఫైళ్లు కూడా డబ్బులు ఇవ్వందే సంతకం పెట్టలేనటువంటి దుర్మార్గమైన పరిస్థితి అంటే ఇంతకంటే దుర్మార్గం బహుశా ఎక్కడ లేదు. స్వయంగా కార్పొరేషన్ కమిషనర్ గారి యొక్క సీసీని మేయర్ గదిలో నిర్బంధించి జైలు పాలైన ఘనత ఎక్కడైనా ఉందంటే నెల్లూరులోనే ఉంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈరోజు నోటీస్ ఇవ్వడం జరిగింది. నెల్లూరు నగర కార్పొరేషన్ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని గౌరవ మంత్రి గారి ఆలోచనల మేరకు, రూరల్ శాసనసభ్యుల గారి ఆలోచన మేరకు కనీసం ఈ సంవత్సర కాలం పాటైనా మమ్మల్ని గెలిపించి మాకు ఓట్లేసినటువంటి ప్రజానీకానికి మా వంతు మేము పనిచేయాలని ఒక మంచి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. ఖచ్చితంగా కలెక్టర్ గారు ఎప్పుడు డేట్ ఇచ్చి మీటింగ్ పిలుస్తారో, మీటింగ్ పెట్టిన రోజు మేమందరం మూకుమ్మడిగా ఇప్పుడున్నటువంటి మేయర్ గారిని దించివేయడం ఖాయం, సత్యం.